శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం సిలికానాంధ్ర వారి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని కెనడాలో ఉన్న మార్ఖం మనబడి కేంద్ర బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి బాలానందం కార్యక్రమానికి మామయ్యగా వ్యవహరిస్తున్నది నేను, ప్రవీణ్ నీల. అలాగే నాతో పాటు బాలానందం అత్తయ్యగా శ్రీదేవి నీలా గారు కూడా వ్యాఖ్యాతగా విచ్చేశారు. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం మాకు సహకరించిన మా కెనడా ప్రాంత సమన్వయకర్తలు, మార్ఖం కేంద్ర సమన్వయకర్త మరియు మనబడి గురువులకు ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. మరెందుకు ఆలస్యం? ఈనాటి బాలానందం కార్యక్రమాన్ని మొదలు పెడదామా? తెలుగు భాష మన మాతృభాష. తెలుగు పదాలు, పద్యాలు మన అమూల్యమైన మూలాలు. తెలుగు భాష అంటే కేవలం పదాలు మాత్రమే కాదు, అనుభూతి, ఆత్మగౌరవం. మరి మన తెలుగు గురించి తన మాటలలో చెప్పడానికి కృష్ణ చైతన్య సిద్ధంగా ఉన్నాడు. పిలిచేద్దామా మరి? కృష్ణ చైతన్య, మాకు తెలుగు భాష గురించి చెప్తావా? చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య ఇవటూరి. నేను ఈరోజు మీ ముందుకు దేశ భాషలందు తెలుగు లెస్స అనే విషయంపై మాట్లాడేందుకు వచ్చాను. తెలుగు మా మాతృభాష. ద్రావిడ భాషలలో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా కీర్తిగాంచింది. ఈ భాషలో తల్లిదండ్రుల ప్రేమ ఉంది. నానమ్మ, అమ్మమ్మ, తాతల ఆశీర్వాదం, వాత్సల్యం ఉన్నాయి. తెలుగు భాష చాలా పురాతనమైనది. అక్షరాలు అందంగా, మాటలు ముద్దుగా, వినడానికి మధురంగా ఉంటాయి. అందుకే కృష్ణదేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లబుండ, తెలుగో కండ ఎల్ల నృపులు గొలువ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అంటే అన్ని భాషలలో తెలుగు ఎంతో గొప్పది, మధురమైనది అని భావం. మనము తెలుగులో మాట్లాడితే మన సంస్కృతి, మన విలువలు గుర్తుకు వస్తాయి. కవితలు, పాటలు, కథలు ఇవన్నీ తెలుగులో వినడం మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మనం తెలుగు భాషని ప్రేమించాలి, గౌరవించాలి, ప్రతిరోజు మాట్లాడాలి. ఎందుకంటే తెలుగు మన గుర్తింపు, మన గర్వం. ధన్యవాదాలు. తెలుగు భాష గొప్పతనం గురించి చాలా చక్కగా చెప్పావు కృష్ణ చైతన్య. మన భాష మన గర్వం, మన తెలుగు మన గుర్తింపు. తెలుగు భాషను మరచిపోతే మన తలపుల్ని, ఉనికిని కోల్పోతాం. కనుక పిల్లలు, మీరందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 నిమిషాలైనా సరే తెలుగులోనే మాట్లాడండి. తెలుగు భాష గురించి ఇంత చక్కగా చెప్పిన కృష్ణ చైతన్య, మరొక్కసారి మీకు జేజేలు. పిల్లలు, మీ అందరికీ కథలంటే చాలా ఇష్టం కదా. మనందరికీ ఒక సరదా కథ చెప్తుందంట అనన్య. వినేద్దామా మరి? అనన్య, మాకు ఆ సరదా కథ చెప్తావా? చెప్తాను. సరే.
అందరికీ నమస్కారము. నా పేరు అనన్య కొరుటూరి. నేను మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. నేను ఇప్పుడు మన చిన్నప్పటి కథ చెప్పబోతున్నాను. ఉసిరికాయంతో ఊరిలో మునగాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారం ఉంది. బంగాళదుంప అంత బంగారు రాని బీరకాయంత బీరవ పెట్టి తాటకాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగూరు చూసి తాటకాయంత తాళం పగలగొట్టి బంగాళదుంప అంత బంగారు రాని ఎత్తుకు పోతాడు. అప్పుడు మునగాయంత ముసలమ్మ పొల్లకాయంత పోలీస్కి అక్కడ క్లయింట్ కంప్లైంట్ ఇస్తుంది. అది పొల్లకాయంత పోలీస్ చీటికాయంత జీప్ వేసుకొని లవంగం అంత లాఠీ తీసుకొని దొండకాయంత దొంగని చూసి జామకాయంత జైలు వేసి మునకాయంత ముసలమ్మకి బంగాళదుంప బంగారు రాని ఇస్తారు. గుర్తుందా? అందరికీ ధన్యవాదాలు. బాగా చెప్పావు అనన్య. అసలు ఇన్ని కూరగాయలతో ఒక కథ అల్లొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. కథ భలే ఉంది అసలు. ఇంత సరదా కథ చెప్పిన అనన్యకు జేజేలు. మొక్కలు, చెట్లు, వృక్షాలు ఇవన్నీ మన ప్రకృతిలో భాగాలు, మన ఊపిరికి ఆధారాలు. అలాంటి చెట్ల ప్రాముఖ్యత గురించి వివరించడానికి పూషిక వస్తుంది. పూషిక, సిద్ధంగా ఉన్నావా? అవును అత్తయ్య, నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు నాన్న. నమస్కారం, నా పేరు హోషిక గంట. ఈరోజు నేను చెట్లు ఇంకా వాటి గొప్పతనం గురించి మాట్లాడుతాను. చెట్లు కాలుష్య వాయువుని పీల్చి మనకి శుభ్రమైన గాలిని ఇస్తాయి. చెట్లు మనం తినడానికి రుచికరమైన పండ్లు, అలంకరణకు అందమైన పూలు ఇస్తాయి. ఇంటి లోపల పెంచుకునే మొక్కల వల్ల ఇంటికి ఎంతో అందం చేకూరుతుంది. అంతేకాకుండా అవి ఇంటి లోపలి వాతావరణంలో తేమ చేకూర్చి మనకి ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తాయి. ప్రపంచంలో వివిధ సంప్రదాయాలలో చెట్లను దైవంతో సమానంగా ఆదరిస్తారు. చెట్లు ప్రకృతికి ఎంతో సహాయం చేస్తాయి. చెట్లు మీద పక్షులు గూళ్ళు కట్టుకొని వాటిల్లో నివసిస్తూ కిలకిలకిలమని పాటలు పాడతాయి. అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చెట్లు వాతావరణాన్ని బట్టి మనకి ఉపయోగపడతాయి. వేసవిలో చెట్లు మనకి చల్లని నీడనిస్తాయి. మనము హాయిగా ఆ నీడలో ఆడుకోవచ్చు లేదా సేద తీర్చుకోవచ్చు. అందుకే మిత్రులారా, మనం చెట్లని మనకి చేతనైన విధంగా సంరక్షించుకోవాలి. అంతేకాకుండా వీలైనన్ని చెట్లు నాటి ఈ ప్రకృతికి సాయం చేస్తే మనకి మనం సాయం చేసుకున్నట్లే. నాకు చెట్లు గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వృక్షో రక్షతి రక్షితః. చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. కనుక పిల్లలు, మీరందరూ కూడా ఒక మొక్కను నాటండి. జాగ్రత్తగా చూసుకోండి. ఇంత చక్కగా చెట్ల ప్రాముఖ్యత గురించి చెప్పిన హోషిక, నీకు మరొక్కసారి జేజేలు. నిద్రపోతూ కనేది కల, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కల. మరి ఆ కళల గురించి మనకు ఇద్దరు కళాకారులు చెప్తారంట. వినేద్దామా? చైత్ర, శరణ్య సిద్ధంగా ఉన్నారా? ఉన్నాము.
అందరికీ నమస్కారం. నేను చైత్ర. నేను శరణ్య. మేము ఇద్దరం ప్రస్తుతం తరగతిలో చదువుతున్నాము. మేము ఈరోజు లలిత కళల గురించి మాట్లాడతాం. చైత్ర, ఏమిటి ఈ ప్రపంచం? పొద్దున లెగిస్తే అందరం పరిగెడుతున్నాము. ఆఫీస్ అని, ఉద్యోగం అని, చదువు అని, సంపాదన, కోడింగ్, AI అంటూ అందరం పరుగులు తీస్తున్నాం కదా. ఈరోజు లలిత కళలు ప్రయాణానికి తగ్గిపోయింది. అందరూ జీవనోపాధికి సరిపోయారు. అందరూ వాటిని వదిలేశారు. అది నిజమే శరణ్య. కానీ లలిత కళలు అంటే పెయింటింగ్ లేదా మ్యూజిక్ మాత్రమే కాదు. అది మనిషి భావం, ఆలోచన, క్రియేటివిటీని చూపించే భాష. కానీ మన బిజీ లైఫ్లో వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుందా? అందరూ ప్రాక్టికల్ లైఫ్ అని మరి పేరుతో కళలు పక్కన పెట్టేస్తున్నారు కదా. అంటే కాదు, మన జీవిత ప్రాక్టికల్ లైఫ్ అయినా కూడా ఆర్ట్స్ మన మనసుని సంప్రదంగా ఉంచుతాయి. ఒక మంచి చిత్రాన్ని చూస్తే మైండ్ కామ్ అవుతుంది. ఒక పాట వింటే ఆనందం వస్తుంది. ఈ ఫీలింగ్స్ని టూల్స్తో అర్థం చేయటం కష్టం. నిజం. స్ట్రెస్ని తగ్గించాలని కళల్ని కూడా ఎక్కువ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎందుకని సెకండరీగా చూస్తున్నారు? అది మన సొసైటీ మైండ్ సెట్. కళలతో జాబ్ రాలేదని భయం. కానీ ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్, డాన్స్ థెరపీ, మ్యూజిక్ ప్రొడక్షన్ అనే బూమింగ్ ఫీల్డ్స్. బాగా చెప్పావు. యాక్చువల్లీ మన కల్చర్లో మన ఐడెంటిటీ కూడా నిలబడాలి. ఈరోజు మనం ఇంటర్నేషనల్గా తెలుగు సాంగ్స్, డ్యాన్స్, క్రాఫ్ట్ అని స్ప్రెడ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. కళలు అనేవి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, మన సంస్కృతికి తిరుగుబాటు. కొన్నిసార్లు ఒక పెయింటింగ్ ఒక పుస్తకం కన్నా ఎక్కువ మాట్లాడుతుంది. నాకు ఇప్పుడు అర్థమయ్యింది. లలిత కళలు ఇంపార్టెన్స్ తగ్గిపోలేదు, మనం ఎక్నాలెడ్జ్ చేయడమే మాత్రమే తగ్గిపోయింది. కరెక్ట్. అందుకనే మన జనరేషన్లో కళని ఎంకరేజ్ చేయాలి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. కల్పిత ఉంటే ఇన్నోవేషన్ వస్తుంది. ఇన్నోవేషన్ ఉంటే ప్రపంచం ముందుకు వెళ్తుంది. బాగా అన్నావు చైత్ర. ఇప్పుడు నేను కూడా కళలు వర్క్షాప్ ట్రై చేయాలని అనిపిస్తుంది. ఆహా, అదే కావాల్సింది. స్టార్ట్ చేయి. లైఫ్లో ఒక కళ యాడ్ అవుతుంది. కళల గురించి చైత్ర మరియు శరణ్య బాగా చెప్పారు. మీ సంభాషణలో కూడా వాటి గురించి వచ్చే లాభాలేంటి, మన సామాజిక స్ఫూర్తి ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వీటన్నిటి గురించి చెప్తూ ఉంటే పిల్లలకి కళల్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా వాటిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి, దాని నుంచి మనము ఎన్నో నేర్చుకోవచ్చు, మన మేధస్సుని కూడా పెంచుకోవచ్చు అని బాగా చెప్పారు. మీ ఇద్దరికి జేజేలు. ఇప్పుడు ఒక మంచి కథ విందాము. డబ్బు విలువ అనే నీతి కథని చెప్పడానికి శ్రీమౌక్తిక సిద్ధంగా ఉంది. అసలు ఈ కథ పేరు వింటుంటేనే డబ్బు గురించి విలువ ఎలా తెలుసుకోవచ్చా, ఏం చెప్తుందా అని నాకు చాలా ఆసక్తికరంగా ఉంది. మౌక్తిక, సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. అందరికీ నమస్కారం. నా పేరు మౌక్తిక. మీ అందరికి ఒక చిన్న కథ చెప్పనా? కథ పేరు డబ్బు విలువ. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు కష్టపడి వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించాడు. ఆ రైతుకి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని చాలా గారాబంగా పెంచారు. పెద్దగయ్యాక కొడుకు చాలా పోకిరిగా, చదువు లేకుండా డబ్బులు వృధా చేస్తూ ఉండేవాడు. ఆ రైతు నా కొడుకుకి డబ్బు విలువ నేర్పియాలి అని అనుకున్నాడు. కొంతసేపు అయ్యాక కొడుకుని పిలిచాడు. బాబు బాబు, నా తర్వాత ఈ ఆస్తంతా నీకే కదా, దానివల్ల ఒక చిన్న పరీక్ష పెడతాను. ఆ పరీక్ష ఏంటంటే నువ్వు సంపాదించిన డబ్బులు నాకు ఇవ్వాలి, సరేనా అని రైతు అన్నాడు. అప్పుడు కొడుకు సరే నాన్న అని అన్నాడు. కొడుకుకి చదువు లేదు కదా, అప్పుడు ఉద్యోగం కూడా రాలేదు. దానివల్ల బియ్యం బస్తాలు మోయడం మొదలుపెట్టాడు. రోజుకి 20 రూపాయలు వచ్చేవి. ఆ 20 రూపాయలు తీసుకొని రైతుకి ఇచ్చేవాడు. ఆ రైతు ఒక బావిలో పడేసేవాడు. ఇలా 4 రోజులైంది. 4వ రోజు కొడుకు వెళ్ళి రైతుని అడిగాడు,
నాన్న నాన్న, నేను ఇంత కష్టపడిన డబ్బుల్ని మీరెందుకు అట్లా పడేస్తున్నారు బావిలో? అప్పుడు రైతు ఇలా అన్నాడు, బాబు ఇలా చూడు, నేను నీ డబ్బుల్ని పడేస్తే నీకు చాలా బాధగా ఉంది కదా, అలానే ఇంతకు ముందు నేను కష్టపడిన డబ్బులు వృధా చేస్తే నాకు కూడా అలానే ఉండింది, ఇంకెప్పుడు డబ్బులు వృధా చేయొద్దు సరేనా అని రైతు అన్నాడు. అప్పుడు కొడుకుకి వెంటనే తన తప్పును తెలుసుకొని ఇంకెప్పుడు డబ్బులు వృధా చేయలేదు. అప్పుడు రైతుకి చాలా సంతోషం వేసింది. అమ్మయ్య అని అనుకున్నాడు. దీని నీతి ఏంటంటే డబ్బుల్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. ధన్యవాదాలు అత్తయ్య, మామయ్య. చక్కగా చెప్పావు మక్తిక. డబ్బు అనేది శ్రమ ఫలితం. శ్రమ లేకుండా డబ్బు రాదు. అలా కష్టపడి సంపాదించిన డబ్బుని వృధా చేయకూడదు. పిల్లలు, మీరందరూ కూడా డబ్బు విలువ తెలుసుకున్నారు కదా. సో కష్టపడండి, సంపాదించండి, వృధా మాత్రం చేయకండి. ఇంత మంచి నీతి కథను మనకు చెప్పిన మౌక్తికకి మరొక్కసారి జేజేలు. తిండి తింటే కండ కలదోయ్, కండ కలిగినవాడే మనిషోయ్ అన్నారు కదా. మరి ఆహారం గురించి మనకు చెప్పడానికి జయదేవ్ సిద్ధంగా ఉన్నాడు. జయదేవ్, మాకు ఆహారం గురించి చెప్తావా మరి? చెప్తాను. ఆహారం మన జీవనానికి చాలా ముఖ్యం. మన శరీరానికి అవసరమైన శక్తి, ఆరోగ్యం మరియు పోషకాలు అందించేందుకు ఆహారం అవసరం. మన శరీరానికి కావలసిన ఆహారం అనేక వనరులు అనగా పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు నుంచి వస్తాయి. ఉదాహరణకు పిండి పదార్థాలు అన్నం, చపాతి, బఠానీలు నుంచి వస్తాయి. ప్రోటీన్లు పాలు, మాంసం, పప్పులు నుంచి వస్తాయి. కొవ్వులు నూనె, నెయ్యి, వెన్న నుంచి వస్తాయి. విటమిన్లు పండ్లు, కూరగాయలు నుంచి వస్తాయి. ఖనిజాలు ఐరన్, కాల్షియం నుంచి వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం అనగా సంతులిత ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఆహార వర్గం నుంచి సరైన మొత్తంలో ఆహారం తీసుకోవాలి. ఎక్కువ చక్కెర, నూనె, అలసిన ఆహారాలు మానుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అందరికీ ధన్యవాదాలు. బాగా చెప్పావు జయదేవ్. ఆహారం గురించి నువ్వు చెప్తూ ఉంటే అందులో పిండి వంటలు, నూనె పదార్థాలు ఇవన్నీ గురించి చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే బోల్డ్ అని వెళ్ళి తినాలని ఉంది. అందులో ఇవాళ శనివారం కూడా. కాకపోతే ప్రతి చోట విన్నట్టే ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మన బుద్ధి కానీ, ఆలోచనలు కానీ అన్నీ సరిగ్గా పనిచేసి మనం ఎక్కువ పని చేయటానికి, ఎక్కువ శక్తివంతంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఈ విషయాలని మనం గుర్తుపెట్టుకొని ఈ మధ్య వస్తున్న జంక్ ఫుడ్ అనే వాటిని కాస్త తగ్గించుకొని మన ఆరోగ్యం మీద చిన్నప్పటి నుంచే, అంటే మీ వయసు నుంచే శ్రద్ధ వహిస్తే మనం చాలా బాగుంటాము అనే ఒక విషయాన్ని మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పినందుకు నీకు జేజేలు. ఇప్పుడు ఆకాశంలో ఎగురుతుంది. ఏంటది? పక్షి కాదుట, విమానం కదా. ఇలాంటి సరదా ప్రశ్నలని పొదుపు కథలు అంటారు కదా. విజ్ఞానం, వినోదం, ఆసక్తి కలిగించే పొడుపు కథలంటే మీ అందరికీ భలే ఇష్టం కదా పిల్లలు. ఇప్పుడు కొన్ని పొడుపు కథలు చెప్పడానికి కార్తిక్ సిద్ధంగా ఉన్నాడు. మనం సమాధానాలు చెప్దామా మరి? కార్తిక్, మమ్మల్ని అందరినీ అడుగుతావు పొడుపు కథలు? నేను అందరినీ అడుగుతాను. నమస్కారం అందరికి. నా పేరు కార్తిక్ నాగల్ల. నేను మార్గం మణిబడిలో ప్రకాశం చదువుతున్నాను. నేను ఇప్పుడు మీ ముందరికి కొన్ని పొడుపు కథలు మిమ్మల్ని అడుగుతాను. సిద్ధమా అందరూ? మొదటిది, ఉదయం పుడుతుంది, సాయంకాలం చనిపోతుంది. ఏమిటి?
చెప్పండి. సూర్యుడు ఎవరు చెప్పారు? కాదు. నీడ. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మనం రెండో ప్రశ్నకి వెళ్తాం. పొట్ట ఉంది కానీ తినదు, ఏమిటది? స్లాత్. కాదు. బెలు. కాదు. సరే అయితే నేనే చెప్పేస్తా. డోలు. ఇప్పుడు మనం నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతా. విరగదు కానీ విరగకొట్టిద్ది, ఏమిటది? రాక్. కాదు. కొడ్డలి. ఆ గంట. ఆన్సర్ గంట. సరేనా? దాని తర్వాత ఒకే శరీరం కానీ 1000 చేతులు. చెట్టు కొమ్మల. సరిగ్గా చెప్పావు. ఇంకా లాస్ట్ది. మూసుకుంటే దాచేసిద్ది, తెరిస్తే చూపించిద్ది, ఏమిటది? లాక్. కాదు. సరే నేనే చెప్పేస్తా. కళ్ళు. నేను కళ్ళు అన్నాను. అయితే మీకు సరిగ్గా వచ్చింది. ఇంకా ధన్యవాదాలు అందరికి. భలే బాగా అడిగావు కార్తీక్. పొడుపు కథలు చాలా బాగున్నాయి. ఇంత మంచి పొడుపు కథలు పొడిచిన నీకు మరొక్కసారి జేజేలు. ఇప్పుడు మనం బాలబడి 2.0 గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకందరికీ తెలిసే ఉంటుంది కదా, ఈ సంవత్సరం నుంచి సిలికానాంధ్ర మనబడిలో బాలబడి సరికొత్తగా ఆకర్షణీయమైన జంతు లోకంతో రంగుల బొమ్మలు, అందరికీ నచ్చే విధంగా ఆట పాట చక్కటి ఆటలతో మాటలతో ఇష్టంగా తెలుగు నేర్చుకునేలా తీర్చిదిద్దారు. అదే బాలబడి 2.0. మరి బాలబడి గురించి ఇంకాస్త వివరంగా మన సింగా చెప్తాడట, విందాం. హాయ్ పిల్లలు, నేను మీ సింగా సింహం, జంతులోకానికి రాజును. ఈ చుట్టుపక్కన ఉన్న ఊరిలో ఉన్న తల్లిదండ్రులు 4 నుంచి 6 సంవత్సరాలున్న చిట్టి పొట్టి పిల్లలకు తెలుగు నేర్పించాలని తెగ ఆరాట పడుతున్నారని విన్నాను. రండి మా బాలబడి జంతులోకంలోకి. ఇక్కడ మీకోసం ప్రత్యేకమైన జంతులోకపు నేస్తాలు తెలుగు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. విన్ను ఏనుగు ఏం నేర్చుకోవాలో వివరంగా చెప్తాడు. చిట్టి చీమ అక్షరాలు, పద్యాలు, పాఠాలు ముద్దుగా నేర్పిస్తుంది. సింగి సింహిక కథలు నీతులు చెప్తుంది. విజ్జి కుందేలు పాటలు పాడిస్తాడు. హను కోతి ఆటలు ఆడిస్తాడు, మాటలు నేర్పిస్తాడు. జగ్గు జిరాఫీ నేర్చుకున్నవన్నీ మళ్ళీ గుర్తు చేస్తాడు. నిమ్మి నెమలి అందరితో ఆటపాట నాట్యాలతో ప్రదర్శనలు చేయిస్తుంది. బంటు ఎలుగుబంటి సరదా ప్రశ్నలతో ఆలోచింపజేస్తాడు.
జంతులోకపు నేస్తాలు మీతో దోస్తీ కట్టి ఆటలు మాటలు పాటలు ఇంకా మంచి మంచి కథలతో తీయని తెలుగు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మరెందుకు ఆలస్యం? చట్టాపట్టాలేసుకొని ఉల్లాసంగా రండి. ఎలా రావాలంటారా? manabadisilicanandhra.org ద్వారా నమోదు చేసుకోండి. విన్నారు కదా బాలబడి గురించి? ఈసారి చాలా సరదాగా ఉంటుంది కనుక మీకు తెలిసిన పిల్లలందరినీ కూడా బాలబడిలో చేర్పించండి. ఇంకా ఇప్పుడు దండోరాకి సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు? దండోరా వేసుకుందామా మరి? నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది కార్తికేయ ప్రబంధనీల. జనవరి 10 లేదా 11న మనబడి మొదటి షాన్మాసిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ ఈ పరీక్షకు సిద్ధం కావాలని అధ్యాపకులు కోరుతున్నారు. డిసెంబర్ 16న ఎంకి పాటలు రచించిన నందూరి వెంకట సుబ్బారావు గారి జయంతిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని, డిసెంబర్ 17న భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి వర్ధంతిని, డిసెంబర్ 18న గరిమెల్ల సత్యనారాయణ గారి వర్ధంతిని జరుపుకున్నారు. తెలుగు భాషకు వారు చేసిన సాహిత్య కృషిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు. మనబడి పిల్లల పండుగను ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలలో నిర్వహించడానికి మనబడి అధ్యాపకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పిల్లల పండుగలో ఏకపాత్రాభినయం, నాటికలు, నాట్యాలు, పాటలు, పద్యాలు లాంటి ఎన్నో సందేశాత్మక వినోదభరిత కార్యక్రమాలను పిల్లలతో ప్రదర్శించడానికి అధ్యాపకులు, తల్లిదండ్రులు సమాలోచనలు చేస్తున్నారు. పిల్లలు కొత్త విషయాలు నేర్చుకొని తమ ప్రతిభ పాటవలతో అద్భుత ప్రదర్శన ఇచ్చి జీవితాంతం మధుర జ్ఞాపకంగా ఉండే విధంగా వారిని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. మనబడి కేంద్ర సమన్వయకర్తల సదస్సు మార్చి 6 నుంచి 8 తేదీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమంలో పిల్లలు పాల్గొనడం వల్ల పిల్లలలో రెంటింపు ఉత్సాహం కనిపిస్తోంది. బాలబడి నమ్ముడు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తీసి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చెయ్యి కలుపుతాం. వివరాలకు manabadi.silicanandhra.org సంప్రదించండి. ఈ వార్తలు కెనడా మార్గం మనబడి కేంద్రం నుండి ప్రసారమైనాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం. చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. మనం ఏ పని మొదలుపెట్టినా ముందు గణపతిని ప్రార్థించి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ పని పూర్తవ్వాలని కోరుకుంటాను. ఆ గణపతి పండుగ గురించి మనకి శ్రీ విద్య చెప్తుందట. వినేద్దామా మరి? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవిద్య. నేను ఈరోజు వినాయక చవితి గురించి చెప్తాను. వినాయక చవితి ఒక చాలా పెద్ద పండుగ. ఈ పండుగలో మనం వినాయకుడిని పూజిస్తాము. వినాయకుడు శివ మరియు పార్వతీ పుత్రుడు. ఆయన మనకి బుద్ధి మరియు మంచి మార్గం చూపిస్తాడు. అందుకే మనం ఆయనని చాలా గౌరవంతో పూజిస్తాము. ఈ పండుగ భాద్రపద మాసంలో వస్తుంది. ఈ రోజు ప్రజలు గణేష బొమ్మని ఇంటికి తీసుకుని ఇంటిని పూలు, దీపాలు, ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. అందరూ కలిసి పూజ చేస్తారు. వినాయకుడికి మోదకం చాలా ఇష్టం. మనం చాలా ప్రసాదాలు పెడతాము. మోదకాలు, పండ్లు మరియు కొబ్బరికాయలు. పూజ తర్వాత అందరూ ప్రసాదం తీసుకుంటారు. ఇంట్లో అందరూ సంతోషంతో ఉంటారు. వినాయకుడు మనకి మంచి విషయాలు నేర్పిస్తాడు. ఆయన మనకి బాగా వినడం, బాగా ఆలోచించడం మరియు సహనం నేర్పిస్తాడు. మనం కూడా వినాయకుడు లాగా మంచి పిల్లలుగా ఉండాలి. ఈ పండుగని 10 రోజులు జరుపుకుంటారు. చివరి రోజున వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. గణేష బొమ్మ నీళ్ళలో నిమజ్జనం చేస్తాము. ఇది మనకి జీవితం తమక అని నేర్పిస్తుంది మరియు ప్రకృతిని గౌరవించాలి అని నేర్పిస్తుంది. వినాయక చవితి మనకి సంతోషం, భక్తి మరియు కలిసి ఉండడం నేర్పిస్తుంది. ఈ అన్ని మంచి విషయాలు మనకి వినాయక చవితి పండుగ గురించి చెప్తాయి. ధన్యవాదాలు. గణపతి బప్ప మౌర్య వినాయక చవితి పండుగ గురించి చక్కగా చెప్పిన శ్రీవిద్య, నీకు జేజేలు. బాలబడి నుండి ప్రభాసం, ప్రబోధం వరకు తెలుగు రాయటం, చదవటం, మాట్లాడడం మాత్రమే కాకుండా తెలుగు భాషలోని నాటకం, పద్యం, కవిత్వం, కథలు రాయటం మీద ఆసక్తి ఉన్న పిల్లలకు చేయూతని అందించడం కోసం బాలచంద్రిక అనే కార్యక్రమాన్ని కూడా మనబడి వారు నిర్వహిస్తున్నారు. దీనిలో నమోదు చేసుకోవటానికి కొన్ని అర్హతా ప్రమాణాలను పెట్టి తెలుగును బాగా చదవటం, రాయడం, మాట్లాడడం వచ్చిన పిల్లలకు వారి అభిరుచిని బట్టి పద్యాలు, కవితలు, కథలు, నాటకాలు రాయటంలో శిక్షణిస్తుంది. ఈ విధంగా మన తెలుగు పిల్లలు భాషలో వివిధ రచనా ప్రక్రియల్లో రాణించడానికి దోహదపడుతుంది. ఈ బాల చంద్రికలు తెలుగు వెన్నెలను కురిపించటంలో మా వంతు సహకారం అందించటానికి మా బాలచంద్రిక గురువులు సిద్ధంగా ఉన్నారు. ఆసక్తి ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు మీ సమీప మనబడి కేంద్రంలో సంప్రదిస్తే మీకు వివరాలు తెలుపుతారు. పిల్లలు, మీకు గుణింతాలు తెలుసు కదా? గుణింతాలతో వాక్యాలు మాత్రమే కాదు, సరదాగా మాట్లాడొచ్చు కూడా. అలా సరదాగా గుణింత ప్రయోగం చేయడానికి సిద్ధు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధు, మాకు గుణింతం గురించి చెప్తావా? కలహంస నడకలో కూల్కునా తెలుగు, కారు చీకటి చీల్చు
వెలుగు నా తెలుగు. కిలకిల రావాల చిలుకు నా తెలుగు. కీర్తనారంష కంబైనది తెలుగు. కుముడు పల్లవ మార్దవంబురా తెలుగు. కూటలో కోకిల పలుకు నా తెలుగు. కృతులందు ధ్యానమై కూర్పు నా తెలుగు. క్రూర చిత్తని మనసు మార్చు నా తెలుగు. కెరటేల మేనాను మార్చు నా తెలుగు. కెరటేల మేనాను పరుచు నా తెలుగు. కేదారములు పండు పొలము నా తెలుగు. కైత కన్నులకెప్పుడు నెలవు నా తెలుగు. కోతలో రతనాల మూట నా తెలుగు. కొంజుగురు సౌరులను మీటు నా తెలుగు. కోతల రతనాల మూటు నా తెలుగు. కౌముదుల్ విరజిము కలికి నా తెలుగు. కండ్రాత బౌరాణి వాణి నా తెలుగు. అందరికీ ధన్యవాదాలు. భలే ఉంది. ఈ గుణింతంతో ఒక వాక్యాలు చెప్తూ ఇలా కూడా చెప్పొచ్చు, ఇలా కూడా మాట్లాడుకోవచ్చు, ఇలా కూడా ఎన్నెన్నో కవిత్వాలు రాయొచ్చు అని ఈ కొంత పుంతన నాలో ఆలోచన రేకెత్తించినందుకు ముఖ్యంగా రాహుల్ నీకు చాలా ధన్యవాదాలు. పిల్లలు మీరు కూడా ఇలా సరదాగా మిగతా గుణింత ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిద్దాం. ఎలాగో ఇప్పుడు సెలవులేగా. చక్కటి గుణింతం చెప్పిన సిద్ధు నీకు మరోసారి జేజేలు. ప్రకృతి పర్యావరణం అనేది మనకు భగవంతుడిచ్చిన అత్యంత అమూల్యమైన వరం. మన జీవనంలో అవసరమైన ప్రతిదీ అంటే గాలి, నీరు, భూమి, చెట్లు, జంతువులు అన్ని ప్రకృతిలో భాగమే. పర్యావరణం రక్షించడం అంటే మన జీవితాన్ని, మన భవిష్యత్తుని రక్షించుకోవడమే. పర్యావరణం పరిరక్షణ గురించి మనకి వివరించడానికి ఓహిత్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఓహిత్ ని పిలిచేద్దామా? ఓహిత్, మాకు పర్యావరణం గురించి చెప్పు నాన్న. అందరికీ నమస్కారం. నా పేరు ఓహిత్. నేను ప్రమోదంలో చదువుతున్నాను. ఈ రోజు నేను మాట్లాడబోయే అంశం పేరు పర్యావరణం కాలుష్యం. మానవులమైన మనము, ఇతర జీవులు మన చుట్టూ ఉండే పరిసరాలలో మమేకమై ఉండే ప్రకృతినే పర్యావరణం అంటారు. పర్యావరణం అంటే సజీవులు, నిర్జీవులు కలిసి ఏర్పడే ప్రపంచమే. ఈ కాలుష్యాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి సహజ కాలుష్యాలు మరియు కృత్రిమ కాలుష్యాలు. మానవుడు సాధించిన ప్రగతి వలన వాతావరణము కలుషితమవుతోంది. దానినే కృత్రిమ కాలుష్యం అంటారు. ప్రకృతిలో సహజంగా ఏర్పడే చర్యల వలన జరిగే కాలుష్యాలను సహజ కాలుష్యాలు అంటారు. మానవుని కార్యకలాపాల వలన కలిగే కాలుష్యాన్ని పలు రకాలుగా వర్గీకరించవచ్చు. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం, ధ్వని కాలుష్యం, సముద్ర కాలుష్యం, ఉష్ణ కాలుష్యం మొదలగునవి. ముఖ్యంగా 3 రకాల కాలుష్యాలు నేడు ప్రమాదకర స్థాయికి చేరాయి. అవి వాయు కాలుష్యం, జల కాలుష్యం మరియు నేల కాలుష్యం. నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు వంటివి వాయు కాలుష్యాన్ని కలుగజేస్తాయి. సాధారణంగా గ్రామాలలో కంటే పట్టణాలలో వాయు కాలుష్యం ఎక్కువ. నీటి కాలుష్యం వలన సరస్సులు, నదులు, సముద్రాలు ఇంకా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ నీటి వనరుల మీద ఆధారపడి బ్రతికే ప్రాణులు మరియు మొక్కలకి ఇది హానికరమైనది. నేల కాలుష్య రసాయన లేదా సహజ నేల వాతావరణంలో మార్పులు కలగటం వలన కలుగుతుంది. మిత్రులారా, దీన్ని బట్టి మనము ఏమిటి నేర్చుకున్నాము? పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు ఓహిత్. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత.
మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. భవిష్యత్తు తరాలకి ఆరోగ్యకరమైన జీవితం అందించాలంటే ప్రకృతి పరిరక్షణను మన జీవన శైలిలో భాగం చేసుకోవాలి. ఇంత చక్కగా వివరంగా ప్రకృతి పరిరక్షణ గురించి మనకు చెప్పిన ఓహిత్, నీకు మరొక్కసారి జేజేలు. పిల్లలు, మీకందరికీ క్రీడలు, అదే ఆటలంటే చాలా ఇష్టం కదా. అలాగే ప్రతి ఆటలో మీకు నచ్చిన క్రీడాకారులు కూడా ఉంటారు. మరి ఇప్పుడు విరించి తనకు నచ్చిన క్రీడాకారుడు గురించి చెప్తాడట. విరించి చెప్తావా మరి? అవును, నేను చెప్తాను. నా పేరు విరించి. నేను మనబడి ప్రకాశం చదువుతున్నాను. గౌరవనీయులైన గురువులకు మరియు నా ప్రియ మిత్రులకు నా నమస్కారాలు. ఈ రోజు నేను భారత జట్టులో గొప్ప నాయకుడైన MS ధోని గురించి చెప్తున్నాను. ధోని 1981లో రాంచీలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు క్రీడలు అంటే ఇష్టం. మొదట బాల్ ఆడేవారు, తర్వాత క్రికెట్ లో వికెట్ కీపర్ గా ఆడారు. కెప్టెన్ గా ఆయన భారత్ కు 3 ICC ట్రోఫీస్ కొనిచ్చారు. 2007 T20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్, ఇంకా 2010 ఛాంపియన్స్ ట్రోఫీ. ఎంత ఒత్తిడి ఉందో కూడా శాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఆయనని కెప్టెన్ కూడా అని పిలుస్తారు. ధోని ఒక మంచి బ్యాట్స్మెన్ కూడా. హెలికాప్టర్ షాట్ ఆయనే ప్రత్యేకత. IPL లో చెన్నై సూపర్ కింగ్స్ ని 5 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించారు. ధోని నుంచి మనము ముఖ్యంగా లక్షణాలు నేర్చుకోవాల్సిన జట్టు పని, క్రమశిక్షణ, ఇంకా కష్టపడడం. ఇవి మనము కూడా అలవాటు చేసుకుంటే పెద్ద పెద్ద విజయాలు సాధించగలము. ధన్యవాదాలు. దీనికి చాలా బాగా చెప్పావు నాన్న. నాకు కూడా క్రికెట్ అంటే కానీ అందులో ధోని అంటే చాలా చాలా ఇష్టము. ధోని ఒక పుట్టు పూర్వోత్తరాలు, తను సాధించిన ప్రతిభా పాటవాల గురించి మాత్రమే కాకుండా మనం ఒక అభిమాన క్రీడాకారుడి దగ్గర నుంచి ఏమేం నేర్చుకోవాలో నువ్వు వివరించిన విధానం నాకు చాలా నచ్చింది. నీకు మరోసారి జేజేలు. ఇప్పుడు మరొక క్రీడ గురించి, దాని విషయాల గురించి తెలుసుకుందాము. ఆ క్రీడ పేరు స్క్వాష్. మీకు ఆడటం తెలుసా మరి? ఆ స్క్వాష్ క్రీడ విశేషాలు మనతో పంచుకోవటానికి అద్వైత్ సిద్ధంగా ఉన్నాడు. వినేద్దామా మరి? అద్వైత్, మాకు చెప్తావా ఆ క్రీడ విశేషాలు? యా, సిద్ధంగా ఉన్నా. అందరికీ నమస్కారం. నా పేరు అద్వైత్. నేను మనబడి మార్కం ప్రసూనంలో చదువుతున్నాను. నేను ఈరోజు స్క్వాష్ అనే ఆట గురించి మాట్లాడతాను. సాకర్ తర్వాత నాకు ఆటలో ఇష్టమైన ఆట స్క్వాష్. ఈ ఆట గురించి నాకు మొదటిగా మా నాన్న నుంచి తెలిసింది. మా నాన్న స్క్వాష్ బాగా ఆడతారు. స్క్వాష్ ఒక చిన్న గడి లాంటి కోర్టులో ఆడే ఆట. మనం బంతిని ముందు గోడకి కొట్టాలి. ఇంకో ఆటగాడు తిరిగి బంతిని కొట్టే వరకు చూడాలి. బంతి కింద కానీ గోడని కానీ ఒక్కసారి తగలాలి. రెండోసారి తగిలితే పాయింట్స్ పోతాయి. నేను మా నాన్నతో కలిసి డ్రిల్స్ చేస్తాను. మేము ఇద్దరం చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడతాము. స్క్వాష్ ఆట 11 పాయింట్స్ దాకా ఆడతారు. ఒకరు గెలవాలంటే అపోనెంట్ ని 2 పాయింట్లతో ఓడించాలి. స్క్వాష్ ఆడితే మనం బలంగా ఉంటాము. నేను మంచి స్క్వాష్ ఆటగాడిని అవ్వాలి అని అనుకుంటున్నాను. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అద్వైత్, నువ్వు కోరుకున్నట్టు నువ్వు కూడా ఒక మంచి స్క్వాష్ ప్లేయర్ అవ్వాలని మేమందరం కూడా ఆశిస్తున్నాము. నాకైతే అసలు ఈ స్క్వాష్ గురించి ఇంతకుముందు పెద్దగా ఏమీ తెలీదు. కానీ ఆ ఆట గురించి ఇన్ని విషయాలు తెలియజేసిన అద్వైత్, నీకు మరోసారి జేజేలు.
చాలా చక్కగా చెప్పారు స్క్వాష్ ఆట గురించి. ఇప్పుడు మనం ఒక కొత్త సంస్కృతి గురించి విందాం. మా చిన్నప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది తెలుసుకుందాం. పొద్దున్నే నిద్ర లేవాలన్న సాంప్రదాయం సాఫ్ట్వేర్కి, స్మార్ట్ ఫోన్కి బలైపోయింది. అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తయ్య, బామ్మ, తాతయ్య ఈ పిలుపులన్నీ కాన్వెంట్ చదువులతో మర్చిపోయాం. వంటింట్లో కమ్మని వాసనలు, భోజనాల దగ్గర నోరూరించే రుచులు ఇవన్నీ స్విగ్గీ ఆర్డర్ల జారితో హరీమన్నాయి. నాన్న చెయ్యి పట్టుకొని కిరాణా షాపుకి, ఫ్యాన్సీ కొట్టుకి వెళ్ళే సంబరం అమెజాన్కి అంకితమైపోయింది. పండుగలు పబ్బాలొస్తే గారెలు, బూరెలు, పులిహోర, దద్దోజనం, అప్పడం, దప్పడం ఇవన్నీ బిర్యానీస్ అండ్ మోర్కి అర్పణం అయిపోయింది. ఇంటిల్లిపాది కలిసి సినిమాకెళ్ళే సంతోషానికి ఓటీటీలతో శుభం కార్డు పడిపోయింది. పెళ్ళిళ్ళకి, ఇంటింటికి వెళ్ళి బొట్లు పెట్టి పిలిచే అలవాటు వాట్సాప్ సందేశాల పేటెంట్కి హరీమని. ఇంటికి పెద్దాళ్ళు వచ్చినప్పుడు పెట్టే నమస్కారం హాయ్తో సరిపెట్టేసే నయా సంస్కారం. చూసారా సంస్కృతి ఎలా మారిపోతుందో? అలాంటి మన సంస్కృతిని, మన మూలాలని మర్చిపోకుండా ఉండేందుకే సిలికానాంధ్ర మనబడి ద్వారా మేమందరం భవిష్యత్ తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా మీకందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో పిల్లలు మీరందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా చక్కగా నేర్చుకొని పెద్దలతో గౌరవంగా, వినయంగా ఉంటూ చక్కగా చదువుకుంటూ మంచిగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరేనా? తదుపరి కార్యక్రమం. ఈ రోజుల్లో బాగా వాడుకలో ఉన్న పదం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే కృత్రిమ మేధస్సు. దాని గురించి మనకు వివరించడానికి రోహిత్ సిద్ధంగా ఉన్నాడు. రోహిత్, ఏఐ గురించి మాకు చెప్తావా మరి? చెప్తాను మామయ్య. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. మన ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ప్రతిరోజు కొత్త ఆవిష్కరణ, కొత్త సాంకేతికత. ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది కృత్రిమ మేధస్సు, ఏఐ. కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి? మనుషులు ఎలా ఆలోచిస్తారో, నేర్చుకుంటారో, నిర్ణయాలు తీసుకుంటారో అలాంటి పనులను యంత్రాలు చేయగలగడం. అంటే మన మేధస్సు ఉపయోగించే పనులను యంత్రాలు కూడా చేయడం. కృత్రిమ మేధస్సు మనలాంటి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది? కష్టమైన ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇస్తుంది. పెద్ద విషయాలను చిన్నగా అర్థమయ్యేలా మార్చుతుంది. కథలు, చిత్రాలు, పాటలు వంటి సృజనాత్మక పనుల్లో సహాయం చేస్తుంది. నేను దీన్ని ఎలా ఉపయోగిస్తాను అంటే, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాన్ని చాట్‌జీపీటీలో ఇస్తాను. దాని ఆధారంగా ప్రశ్నలు తయారవుతాయి. ఇలా నేను పాఠాన్ని ఎంతవరకు నేర్చుకున్నానో వెంటనే తెలుసుకోవచ్చు. అయితే కృత్రిమ మేధస్సు ఎప్పుడూ ఉపయోగకరం అనుకోకూడదు. కృత్రిమ మేధస్సు ఎప్పుడూ పూర్తిగా సరైన సమాచారం ఇవ్వకపోవచ్చు. ఎక్కువగా దీనిపై ఆధారపడితే మన స్వతంత్ర ఆలోచన, సృజనాత్మకత తగ్గిపోవచ్చు. అందుకే స్నేహితులారా, కృత్రిమ మేధస్సు సరైన విధంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఇది సమయం ఆదా చేయడానికి, కొత్త ఆలోచనలు పొందడానికి. కానీ చివరి నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ మన మేధస్సు ద్వారానే తీసుకోవాలి. ధన్యవాదాలు. రోహిత్,
నువ్వు కృత్రిమ మేధస్సు గురించి చెప్తుంటే అసలు నా మేధస్సు ఏంటో స్తంభించుకుపోయినట్టు అనిపిస్తుంది. మనం ఎటెళ్తున్నామో, ఈ కొత్త పొంతనలేంటో అస్సలే అర్థమే కాల. కానీ చాలా విలువైన సమాచారాన్ని మాకందరికీ అందించావు. ఎక్కడ విన్నా, ఏం చూసినా కృత్రిమ మేధస్సు అదేనండి ఏఐ అనే వినపడుతోంది. అసలు దీని గురించి ఇన్ని విషయాలు మాకు బాగా చెప్పినందుకు నీకు జేజేలు. ఇది గడియారాన్ని తినేసింది. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది. ఇది పోస్ట్ కార్డుల్ని తినేసింది. ఇది పుస్తకాల్ని తినేసింది. ఇది రేడియోను కూడా మింగేస్తోంది. ఇది టేప్ రికార్డర్‌ను తినేసింది. ఇది కెమెరాను మాయం చేసింది. ఇది క్యాలిక్యులేటర్‌ను తినేసింది. ఇది ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది. ఇది బంధుత్వాన్ని తినేసింది. ఇది మన మెమరీని తినేసింది. థియేటర్ లేదు, నాటకం లేదు, టీవీ లేదు, పాట లేదు. ఇదే బ్యాంకు, ఇదే హోటల్, ఇదే కిరాణా షాపు, ఇదే డాక్టర్, ఇదే జ్యోతిష్కుడు. అసలు మార్కెట్ అంటేనే ఇది. బయటికి వెళ్తే కదా అంతా వర్క్ ఫ్రమ్ ఫోన్, అంతా స్మార్ట్ ఫోన్దే రాజ్యం. మనిషి పిచ్చివాడవుతుంటే ఫోన్ స్మార్ట్ గా మారుతోంది. వేలు ప్రపంచాన్ని, మనిషిని, జీవితాన్ని శాసిస్తోంది. నోరు మ్యూట్ లో ఉంది. ఎస్, నిజమే, టచ్ తోనే జీవితం. కానీ ఎవరు టచ్ లో లేరు. నిజమే కదా? ఇప్పుడు మనము నీతి కథలు అనేవి చిన్న చిన్న కథల రూపంలో మనకు గొప్ప జీవిత బోధనను అందించేవి. చిన్నారుల మానసిక అభివృద్ధికి, మంచి గుణాలు పెంపొందించుకోవడానికి, మంచి చెడుల మధ్య తేడా అర్థం చేసుకునేందుకు నీతి కథలు ఎంతో అవసరం. అలాంటి ఒక మంచి నీతి కథ మనకు చెప్పడానికి శ్రీవత్స ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. శ్రీవత్స, మాకు ఒక మంచి నీతి కథ చెప్తావా? చెప్తాను. నమస్కారం, నా పేరు శ్రీవత్స. ఈ రోజు మీ అందరికీ ఒక కథ చెప్తాను. అనగనగా ఒక అడవిలో చిలుక, జింక స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు వేటగాడు అడవిలోకి వచ్చి వల పన్నాడు. జింక ఆహారం కోసం వెళ్తున్నప్పుడు వలలో చిక్కుకుపోయింది. వేటగాడు జింకని భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ విషయం చిలుక చెట్టుపై నుంచి చూసింది. చిలుక నా మిత్రుడిని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంది. చిలుకకి ఒక ఉపాయం తోచింది. అయితే చిలుక వేటగాడు ఇంటి దారిలో దెబ్బ తగిలినట్టు నటించింది. వేటగాడు చిలుకని చూసి జింకని పక్కన పెట్టి చిలుక దగ్గరికి వెళ్ళాడు. జింక ఉదుటున పారిపోయింది. ఇది చూసి చిలుక కూడా రివ్వున ఎగిరిపోయింది. ఈ కథలో నీతేంటంటే నిజమైన స్నేహితులు కష్ట సమయంలో వదిలిపెట్టరు. ఈ అవకాశం ఇచ్చినందుకు మనబడి వారికి ధన్యవాదాలు. శ్రీవత్స, చాలా చక్కగా కథ చెప్పావు. ఇంత మంచిగా స్నేహం గురించి, జింక చెలుక ద్వారా చాలా చక్కగా మైత్రి విలువ గురించి చెప్పిన నీకు మరొక్కసారి జేజేలు. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. ఇప్పుడు మనం మనబడి ప్రతిజ్ఞ చేద్దాం. శ్రీదేవి గారు, పిల్లలతో ప్రతిజ్ఞ చేపిస్తారా? తప్పకుండా అండి. ఈ చిన్నారుల అందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం రండి. తెలుగు నా మాతృభాష. తెలుగంటే
నాకు చాలా ఇష్టము. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు చాలా చదువుతాను అని, మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ వ్రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి, జయ జయ హో జయ హో. తెలుగు తల్లి. మా అందరి ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. manabadi.siliconandhra.org ని సందర్శించండి. ధన్యవాదాలు. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కెనడాలో ఉన్న మార్ఖం మనబడి కేంద్ర పిల్లలు బాలబాలికల ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. వచ్చే వారాంతం మళ్ళీ మరో 4 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందుంటుంది సిలికానాంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవా మరి. నమస్కారం.